వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. దీంట్లో మీరు గమనించారా? ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఉంది, తర్వాత ఆశ్చర్యర్థకం ఉంది. మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా క్వశ్చన్ మార్క్, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, అక్కడ ఆశ్చర్యార్థకం. ఒక్కసారి ఆశ్చర్యార్థకం పెట్టి చదువు, ఆశ్చర్యంగా చదువు దాన్ని. నీ తండ్రి నీ కొరకు రాసిన ప్రేమలేఖలో ఈ సింబల్ ఉంటే తప్ప ఆయన ఎమోషన్ నీకు అర్థం కావట్లేదా? ఈ సందర్భంలో ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు? సపోజ్ నీ తండ్రి నీకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు, దాంట్లో ఆయన కన్నీరు కారుస్తున్న ఈమోజీ సింబల్ పెడితే తప్ప ఆయన ఎమోషన్ నీకు అర్థం కావట్లేదండి. ఆయన పెట్టిన మెసేజ్లో ఆయన బాధ కనిపించట్లేదండి. నీకు మీ తండ్రికి మధ్య సంబంధం ఎలా ఉంది? ఆయన కన్నీరు కారుస్తున్నట్టు ఈమోజీ పెడితే తప్ప ఆయన ఏడుస్తున్నాడు అనే భావన నీకు కలగట్లేదంటే అసలు ఆయనతో నువ్వు ఉన్నావా? మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా? ఇక్కడ ఈ సింబల్ ఉంటే కానీ ఆ ఎమోషన్ నీకు అర్థం కావట్లేదంటే నీకు నీ తండ్రికి సత్సంబంధం ఎలా ఉంది? ఆశ్చర్యార్థకం ఉంటే తప్ప అది ఆశ్చర్యంగా చదవాలి అని అర్థం కావట్లేదా? అసలు అలా చదవవు ఎప్పుడైనా? సింబల్ ఉంటేనే ఆయన ప్రేమ నీకు అర్థమవుతుందా? లేకపోతే అర్థం కాదా?